Hello, welcome to Dr. Sagar sir classes on Indian economy. So myself Dr. Sagar. So you can see a brief introduction about me. My master's and PhD from NIT, Warangal and Surathkal. So I have teaching experience around 10 years and also research experience same. And I have received a research grant under SERB from the SERB under Young Scientist Scheme. So I have around 17 research publications as of now. So for more details, more classes on my Indian economy, on the Indian economy, please contact my Telegram channel, Dr. Sagar Classes, and you can email me here also. Okay, let us jump to the class. So last class we started national income concepts. So in that we have seen GDP. So today what we see is current price ante enti, GDP at current price ante enti, GDP at constant price ante entidi, GDP deflator ante entidi, okay, GNI or gross national product or gross national income ante entidi, then national income ante entidi అనేది ఫైనల్గా విల్ కంప్లీట్ ఇట్. దాని తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి, సో దాంతోపాటుగా డిఫరెంట్ టాపిక్స్, చిన్న చిన్న రిలేటెడ్ టాపిక్స్ విల్ సీ ఇన్ దిస్ క్లాస్. ఓకే, మళ్ళీ ఒకసారి జీడిపి అంటే ఏంటో ఒకసారి డెఫినేషన్ చూద్దాం, బికాస్ దట్ ఈస్ లింక్ టు జిఎన్పి డెఫినేషన్. సో జీడిపి అంటే ఏమనుకున్నాము, స్థూల జాతీయోత్పత్తి. సో ఇదేంటి డెఫినేషను, ఇట్ ఈస్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ ఎ కంట్రీ ఫర్ ఎ గివెన్ పీరియడ్, యూజువల్గా 1 year. సో ఈ డెఫినేషన్ నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఎక్స్ప్లెనేషన్. డొమెస్టిక్ టెరిటరీ అంటే ఏంటిది, ఆల్ ది ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏమేమి ఉంటాయి. ఓకే, దిస్ ఆల్ యూ కెన్ సీ రెఫర్ టు మై ప్రీవియస్ క్లాస్, రైట్. నౌ సో ఈరోజు క్లాస్లో ఏం చేస్తామంటే జీడిపి అండ్ ఇన్ఫ్లేషన్కున్న లింక్ ఏంటిది, సో కరెంట్ ప్రైస్ అంటే ఏంటిది, కాన్స్టెంట్ ప్రైస్ అంటే ఏంటిది, అండ్ దాంతోపాటుగా జీడిపి డిఫ్లేటర్ చూద్దాం. తర్వాత ఎన్ఎన్పి అదర్ స్టఫ్ చూద్దాం, నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి చూద్దాం, రైట్. లెట్ us కన్సిడర్ దిస్ ఎగ్జాంపుల్ హియర్. సో బేసికల్గా జీడిపిని క్యాల్కులేట్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా బేస్ ఇయర్ను, మన ఇండియాలో బేస్ ఇయర్ 2011 కన్సిడర్ చేస్తాం. సో ఇలా అప్పుడు 2011 కన్సిడర్ చేయడం అంటే ఏంటంటే అప్పుడున్న ప్రైజెస్ని తీసుకొని జీడిపిని క్యాల్కులేట్ చేస్తాం. అలా తీసుకోవడాన్ని ఏమంటామంటే జీడిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైస్ అంటాం. సో జనరల్గా లెట్ us assume 2011లోనే ఉందాం అనుకుందాం మనం. సో 2011లో ఒక కారుకు ప్రైస్ వచ్చేసి 2 lakhs అనుకుందాం. ఇక్కడ ఎలక్ట్రిక్ కారుకు 2011లో సమ్ అజ్యూమ్ ఇట్, ఓకే, సమ్ కారుకి 2 lakhs పర్ కార్ ఉంది అనుకుందాం. సో ఇక్కడ 3 crores ప్రొడ్యూస్ చేసినాం, 3 crarsని మనం ప్రొడ్యూస్ చేసినాం. జీడిపి క్యాల్కులేట్ చేస్తే 2011 ఎంత వస్తుందంటే 3 cars కాబట్టి ఒక్కొక్క కారుకు 2 lakhs కాబట్టి ఇట్ ఈస్ 6 lakhs జీడిపి వస్తుంది. ఓకే, ఎంత జీడిపి అంటే 6 lakh జీడిపి వచ్చేసింది 2011 ప్రకారంగా మనం జీడిపిని క్యాల్కులేట్ చేస్తాం. నెక్స్ట్, సో ప్రజెంట్ ఇయర్ అజ్యూమ్, ప్రజెంట్ ఇయర్ వీఆర్ ఇన్ 2025. సో ఇలా 2025లో కరెంట్ ప్రైస్ ఎంత ఉందంటే 3 lakhs పర్ కార్ ఉంది అనుకుందాం. ఒక కారుకు 3 lakhs ఉంది అనుకుందాం. మనము ఒక 2 carsను ప్రొడ్యూస్ చేస్తున్నాం 2025లో. సో ఇప్పుడు జీడిపి ఏమవుతుంది, ఇక్కడ 6 lakhs అవుతుంది. సో 6 lakhs అంటే ఒక్కొక్క కారుకు 3 lakhs కాబట్టి 2 3 6 lakhs అయిపోయింది, రైట్. సో ఇలా జీడిపిని కరెంట్ ప్రైస్తోని క్యాలిక్యులేట్ చేసినప్పుడు దాన్ని ఏమంటామంటే నామినల్ జీడిపి అంటాము. ప్రస్తుత ప్రైజులను బేస్ చేసుకొని దానికి సంబంధించిన జీడిపిని కంప్యూట్ చేస్తే వచ్చిన జీడిపిని నామినల్ జీడిపి అంటాం. ఈ నామినల్ జీడిపి అనేది బేసికల్గా ట్రూ పిక్చర్ను, అంటే నిజ స్వరూప జీడిపి యొక్క ఎకనామీ యొక్క నిజ స్వరూపాన్ని ఇవ్వదు. ఎందుకు నేను ఎగ్జాంపుల్లో చెప్తాను ఇప్పుడే, రైట్. నెక్స్ట్, సో లెట్ us assume ఈ ప్రజెంట్ ఇయర్ 2025 కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ప్రజెంట్ ఇయర్ను ఎప్పుడైతే మనము బేస్ ఇయర్తోని అడ్జస్ట్ చేస్తామో, బేస్ ఇయర్ ప్రైజెస్తోని అడ్జస్ట్ చేస్తామో, దాన్ని బేస్ ఇయర్ ప్రైజ్ని ఏమంటాం అంటే కాన్స్టాంట్ ప్రైస్ అంటాం. మనకు మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ ఇయర్లో ఎంత ఉంది, 3 lakhs ఉంది కదా కారుకి. సో ఆ ప్రైజ్ని మనం ఎలా అడ్జస్ట్ చేస్తున్నాం అంటే 2 lakhsగా చేస్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ 2 lakhs,
we are considering it only instead of taking 3 lakhs, we are considering only 2 lakhs per car. సో 2 కార్లు కాబట్టి యాక్చువల్గా అయితే ఇంతకుముందు ఎంత ఉండాలి మనకు అంటే ఇంతకుముందు ఎంత ఉండాలి, నామినల్ జీడిపి 6 lakhs కదా, ఎందుకు 3 lakhs ఉంది కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తున్నాము, 2 lakhsకి కన్సిడర్ చేస్తున్నాం. ప్రజెంట్ ఇయర్లో ఉన్నప్పటికీ జీడిపిని మనము 2 lakhs అంటే ఒక్కొక్క కారుకు 2 lakhs కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి కారు ప్రైజ్ను దాన్ని కాన్స్టాంట్ ప్రైజ్ అంటాం, బేస్ ప్రైజ్. ఓకే, సో నౌ వీ గాట్ జీడిపి టు 4 lakhs. అంటే ప్రజెంట్ ఇయర్లో మనము జీడిపిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మన ప్రైజ్ని ఎక్కడ పెడుతున్నామంటే 2011లో ఉన్న ప్రైజ్ ఏదైతుందో అదే ప్రైజ్ని తీసుకుంటున్నాం 2025లో. అలా తీసుకోవడాన్ని మనము రియల్ జీడిపి అంటాం. సో రియల్ జీడిపి ఎంత వచ్చింది ఇక్కడ అంటే 4 lakhs వచ్చింది. ఎందుకు అంటే 2 కార్స్ ప్రొడ్యూస్ చేసినాం, ఒక్కొక్క కారుకు 2 lakhs కాబట్టి రియల్ జీడిపి 4 lakhs వచ్చింది. కానీ నామినల్ జీడిపి అంటే ఏంటి అనుకున్నాము, ప్రజెంట్ ఇయర్లో ఉన్న ప్రైజ్లను బేస్ చేసుకుని మనం జీడిపిని కంప్యూట్ చేసాం కాబట్టి ప్రైజ్ అనేది 6 lakhs వచ్చింది. ఓకే, ఇస్ దట్ క్లియర్? నౌ డిఫరెన్స్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ 3 కార్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు జీడిపి అనేది 6 lakhs ఉంది, ఇక్కడ 2 కార్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా 6 lakhs ఉంది. సో నామినల్ జీడిపి అనేది మనకి ఏం చేస్తుంది అంటే మనం ఎంత ప్రొడక్షన్ చేసినాం అనే మీనింగ్ని దాచిపెడుతుంది. మనం ఇక్కడ ప్రొడక్షన్ యాక్చువల్గా తగ్గింది, 2025లో 2 కార్లు ప్రొడ్యూస్ చేసినాం మనం, కానీ జీడిపి అనేది 6 lakhs అనేది చూపిస్తున్నాం. ఇంకా 2011లో 3 కార్స్ ప్రొడ్యూస్ చేసినప్పటికీ జీడిపిని 6 lakhs చూపిస్తుంది, సేమ్ జీడిపి చూపిస్తున్నాం. దట్ ఈస్ ద రీజన్ నామినల్ జీడిపి అనేది మనకు ఎకనామీలో ఉన్న నిజమైన స్వరూపాన్ని ఇవ్వదు. అంటే ఎంత ప్రొడక్షన్ జరిగిందన్న విషయాన్ని కరెక్ట్గా ఇవ్వదు నామినల్ జీడిపి. సో నిజమైన ప్రొడక్షన్ అంటే నిజంగా ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగిందా ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి అని తెలుసుకోవాలంటే రియల్ జీడిపితోని కంప్యూట్ చేయాలి జీడిపిని. రియల్ జీడిపి ఎలా కంప్యూట్ చేస్తామన్నాను, ఆ వస్తువుకు ఏదైతే వస్తువు ఉందో ఆ వస్తువుకు బేస్ ఇయర్లో అంటే 2011లో ఎంత ప్రైస్ ఉందో ఆ ప్రైజ్ను మనం ఇక్కడ కంప్యూట్ చేస్తాం. ఇక్కడ ఈ సంవత్సరంలో ఎన్ని ప్రొడ్యూస్ చేసినాం మనం అంటే 2 ప్రొడ్యూస్ చేసినాం. ఈ 2 కార్స్ ప్రైజెస్ ఏం తీసుకుంటున్నాము మనం అంటే బేస్ ఇయర్ ప్రైస్ తీసుకుంటున్నాం అంటే 2 lakhs. దట్ ఈస్ ద రీజన్ వీ గాట్ 4 lakhs హియర్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రియల్ జీడిపి అనేది మన ట్రూ ప్రొడక్షన్ని చూపిస్తుంది, ఎంత ప్రొడక్షన్ నిజమైన ప్రొడక్షన్ ఎంత జరిగిందో చెప్తుంది. ఓకే, ఇన్ఫ్లేషన్కి సంబంధించిన విషయాలను కూడా ఇందులో మనం ఇన్ఫ్లేషన్ అనేది కాన్సెప్ట్ ఉండదు. ఓకే, ఇన్ఫ్లేషన్ జరిగిందా లేదా అనేది లేకుండా నిజంగా ప్రొడక్షన్ ఎంత జరిగిందన్న విషయాన్ని మాత్రమే చెప్తున్నాం ఇక్కడ. ఓకే, బట్ రియల్ జీడిపిలో ఏమవుతుంది అంటే ఇన్ఫ్లేషనరీ ట్రెండ్స్ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అనుకున్నాము, ధరల పెరుగుదల అంటున్నాం. సో రియల్ నామినల్ జీడిపిలో ధరల పెరుగుదల ఉంది, ధరల పెరుగుదల అనేది అందులో ఏమిడి ఉంది కాబట్టి నిజంగా ఎంత ప్రొడక్షన్ జరిగిందో తెలియట్లేదు మనకు. సో దట్ ఈస్ ద రీజన్ వీ గో ఫర్ రియల్ జీడిపి ఇన్ కంపిటీషన్. రైట్, సో దానికి రిలేటెడ్ టాపిక్ ఒకటి జీడిపి డిఫ్లేటర్ అంటాం. సో జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటంటే నామినల్ జీడిపి అంటే మన ఎగ్జాంపుల్లో 6 lakhs వచ్చిండే డివైడెడ్ బై రియల్ జీడిపి ఇంటూ we multiply this value with 100. అంటే నామినల్ జీడిపిను డివైడెడ్ బై రియల్ జీడిపి చేసి వచ్చిన రిజల్ట్కు 100తో మల్టిప్లై చేసిన వచ్చిన వాల్యూనే జీడిపి డిఫ్లేటర్ అంటారు. సో జీడిపి డిఫ్లేటర్ బేసికల్గా ఏం చేస్తుందంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రైజ్ ఇండెక్స్ అనుకోవచ్చు మనం. సో ప్రైజ్ను పెరిగినాయా తగ్గినాయా అని చెప్పడానికి ఒక ఇండికేటర్ ఇది. ఓకే, ఈ ఇండెక్స్ వాల్యూ, రైట్. సో దట్ ఈస్ అబౌట్ జీడిపి డిఫ్లేటర్. సో దీస్ ఆర్ ఆల్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు జీడిపి. అంటే జీడిపి ఎట్ కరెంట్ ప్రైస్ అంటే ఏంటిది, జీడిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైస్ అంటే ఏంటిది చూసినాం. రియల్ జీడిపి అంటే ఏంటిది, నామినల్ జీడిపి అంటే ఏంటిది. సో నామినల్ జీడిపి అంటే ఏమనుకున్నాము, జీడిపిని కరెంట్ ప్రైస్తో కంప్యూట్ చేసినప్పుడు వచ్చే జీడిపిని నామినల్ జీడిపి అంటాం. జీడిపిని కాన్స్టాంట్ ప్రైస్తో కంప్యూట్ చేసినప్పుడు వచ్చిన జీడిపిని రియల్ జీడిపి అంటాం. రియల్ జీడిపి అనేది మనకు నిజమైన ప్రొడక్షన్ అంటే నిజమైన ప్రొడక్షన్లో ఉన్న పెరుగుదలను చూపిస్తుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ జీడిపి. లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ టాపిక్. సో దట్ ఈస్ జిఎన్పి. జిఎన్పి అంటే ఏంటిది, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటిది అంటే స్థూల జాతీయ ఉత్పత్తి. సో స్థూల జాతీయ ఉత్పత్తి ఏంటిది, ఇక్కడ దాని డెఫినేషన్ ఏంటిది అంటే ఇట్ ఈస్ ద మార్కెట్ వాల్యూ, ఇది కూడా మార్కెట్ వాల్యూ. ఏంటిది అంటే ఆల్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అన్ని వస్తు సేవల సర్వీసెస్కి సంబంధించినది మార్కెట్ వాల్యూ. సో కానీ డిఫరెన్స్ ఇక్కడ ఏంటంటే
ఈ ఈ వస్తు సేవలు అనేటిది, ఈ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేటిది దే ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద నార్మల్ రెసిడెంట్స్ రిగార్డ్లెస్ ఆఫ్ ద కంట్రీ. ఇంతకుముందు ఏంటి, దే ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ ఏ కంట్రీ. అంటే డొమెస్టిక్ టెరిటరీ అంటే ఏంటిది, ఒక కంట్రీ, ఒక దేశం సరిహద్దులలో మాత్రమే ప్రొడ్యూస్ చేయబడిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క విలువను మాత్రం మనం కన్సిడర్ చేస్తాం. 1 yearలో చేసిన విలువను మాత్రం మనం జీడిపిలో కన్సిడర్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటిది, వేరే ఫర్ ఎగ్జాంపుల్ మన నార్మల్ రెసిడెంట్స్ వెళ్ళేసి శ్రీలంకలో వర్క్ చేస్తున్నారు అనుకోండి. శ్రీలంకలో వచ్చిన ఆదాయం మన ఇండియాకి వస్తుంది కాబట్టి ఆ ఆదాయాన్ని కూడా మనము వీఆర్ కన్సిడరింగ్ ద జిఎన్పి క్యాలిక్యులేషన్. ఓకే, నాట్ ఓన్లీ శ్రీలంక, ఎనీ అదర్ కంట్రీ, ఎక్కడ కంట్రీలో వేరే దేశాలలో ఉన్న వర్క్ చేస్తున్న మన నార్మల్ రెసిడెంట్స్ అందరి ఇన్కమ్ని మనం వీల్ కన్సిడర్ ఇన్ ద జిఎన్పి క్యాలిక్యులేషన్. సో ఎక్కువ వాల్యూ ఏది ఉంటుంది ఇన్ ద జనరల్గా చెప్పాలంటే, అంటే బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఏది ఉంది, నారో పర్స్పెక్టివ్ ఏది ఉంది. నారో అంటే ఏంటంటే తక్కువ స్కోప్ ఉంది, అంటే ఎక్కువ ఇన్కమ్ వాల్యూని కన్సిడర్ చేయట్లేదు. ఏదంటే జీడిపి. బ్రాడర్ పర్స్పెక్టివ్ అంటే ఇండియానే కాకుండా బయట దేశాల్లో ఉన్న ఇన్కమ్ని కూడా కన్సిడర్ చేస్తుంది కాబట్టి బ్రాడర్ పర్స్పెక్టివ్. ఏంటంటే అంటే జిఎన్పి. సో జిఎన్పి గివ్స్ ఎ బ్రాడర్ పర్స్పెక్టివ్, జీడిపి గివ్స్ ఏ నారో పర్స్పెక్టివ్ ఆఫ్ ది ఇన్కమ్. ఓకే, సో దట్ యూ రిమెంబర్ హియర్. సో ఇక్కడ ఏంటిది, వేరే దేశాల్లో ఉన్న మన ఇండియన్స్ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించిన వాటి మార్కెట్ వాల్యూని కూడా వీఆర్ కన్సిడరింగ్ ఇన్ ద కంప్యూటేషన్ ఆఫ్ ది జిఎన్పి. రైట్. So again, as I said, it is for same 1 year, both GNP and GDP will calculate for 1 year usually. Right. So before move to the next topic, we have to understand what are the factors of income. So factors of income ante ఆదాయ కారకాలు. So this is very basic thing. Land and factors ఏంటి అంటే ల్యాండ్, లేబర్. ల్యాండ్ మీద వచ్చే ఇన్కమ్ని మనము రెంట్ అంటాం. లేబర్ మీద వచ్చే ఇన్కమ్ను వేజెస్ అంటాం. క్యాపిటల్ మీద వచ్చే ఇన్కమ్ని ఇంట్రెస్ట్ అంటాం, పెట్టుబడి క్యాపిటల్. దెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద వచ్చే వ్యవస్థాపకత అంటారు, దాని మీద వచ్చేదాన్ని ప్రాఫిట్ అంటాం. ఓకే, అంటే ఒక కంపెనీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే యూ ఎస్టాబ్లిష్డ్ ఏ కంపెనీ కావచ్చు, లేకపోతే ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ ఏదైనా ఎనీ బిజినెస్. సో దాని మీద వచ్చిన దాన్ని ప్రాఫిట్ అంటాం. సో క్యాపిటల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక డిపాజిట్ పెట్టినాం, బ్యాంక్ డిపాజిట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకోండి, బ్యాంక్ డిపాజిట్ కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ మీద డిపాజిట్ కావచ్చు, అలా చేసిన వచ్చిన ఆదాయాన్ని మనం ఇంట్రెస్ట్ అంటాం. సో లేబర్ ఓన్లీ శ్రమనిస్తున్నాం, మనం పైసలు పెట్టట్లేము, కంపెనీ ఎస్టాబ్లిష్ చేయట్లేము, ఏం లేవు, ఓన్లీ శ్రమ పడుతున్నాము. ఆ శ్రమ పడితే వచ్చిన దాన్ని వేజెస్ అంటాం. సో ల్యాండ్ పైన ఇప్పుడు మన దగ్గర మంచి ల్యాండ్ ఉంది, దాన్ని రెంట్కి, దాని మీద వచ్చే డబ్బులు ఇన్కమ్ మనం రెంట్ అంటాం. దిస్ ఈజ్ వెరీ బేసిక్ థింగ్. రైట్. సో ఈ స్థూల జాతీయోత్పత్తిని ఫార్ములా ప్రకారంగా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుందో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇంతకుముందు జనరల్ డెఫినేషన్ ఇచ్చినాం, ఇది గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ని. సో దీని ఫార్ములా ప్రకారంగా ఏంటంటే జీడిపి అంటే విత్ ఇన్ డొమెస్టిక్ టెరిటరీ అండ్ ఆల్సో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్, ఎఫ్ఐ అంటే ఫ్యాక్టర్ ఇన్కమ్, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటున్నా, ఎన్ఎఫ్ఐఏ అంటాం, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఎలా వస్తుంది, నెట్ అంటే ఏంటిది, నెట్ అమౌంట్ అంటే ఏంటిదంటే రిసిప్ట్స్ మైనస్ పేమెంట్స్. రిసిప్ట్స్ అంటే ఏంటిది, మనకు వచ్చే అమౌంట్, మనం వేరే దేశాల నుండి మనకు వచ్చే సంపాదన అనుకున్నాం, ఇన్కమ్ అనుకున్నాం. సో పేమెంట్స్ అంటే ఏంటిది, వేరే దేశంలో మన దేశంలో కూడా పనిచేస్తారు కదా, వాళ్ళకిచ్చే డబ్బులను మనం పేమెంట్స్ అంటాం. రెండింటి మధ్య డిఫరెన్స్ని ఏమంటాము అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాం. సో ఇలా నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ను జీడిపికి కనుక మనం యాడ్ చేస్తే వచ్చేదాన్నే మనము గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటాం, దాన్నే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ కూడా అంటాము. ఓకే, ఇది జిఎన్పి. సో ఇక్కడ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే ఏంటిది, ఇప్పుడే చూస్తాం మనం. ఐ మీన్ what it includes here is these are all. అంటే ఏంటి ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే ఇట్ ఇన్క్లూడ్స్ యువర్ ఫ్యాక్టర్ ఇన్కమ్. ఓకే, ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే రెంట్ వాల్యూ ప్లస్ వేజెస్ ప్లస్ ఇన్కమ్ ప్లస్ ప్రాఫిట్ ప్లస్ మిక్స్డ్ ఇన్కమ్. ఇక్కడ మిక్స్డ్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఎనీ టూ కాంబినేషన్స్. అంటే నా దగ్గర ల్యాండ్ ఉంది, నేను ల్యాండ్ను రెంట్కి ఇచ్చిన, దాంతోపాటుగా ఐఎమ్ గెటింగ్ ఇన్కమ్ ఫ్రమ్ ల్యాండ్, దాంతోపాటుగా ఐ హ్యావ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఐ హ్యావ్ ఎ కంపెనీ, ఆ కంపెనీ ద్వారా కూడా నాకు ప్రాఫిట్ వస్తుంది,
దాంతోపాటుగా నేను కొన్ని డిపాజిట్స్ను బ్యాంకులో డిపాజిట్ చేశాను, ఆ డిపాజిట్ ద్వారా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో నాకు ఒక్కడికే రెంట్ వస్తుంది, ప్లస్ ప్రాఫిట్ వస్తుంది, ప్లస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇలా రావడాన్ని మనం ఏమంటున్నాము, మిక్స్డ్ ఇన్కమ్ అంటాం. సో ఈ మిక్స్డ్ ఇన్కమ్ని కూడా మనం ఫ్యాక్టర్ ఇన్కమ్లో ఇన్క్లూడ్ చేస్తాము. సో ఇన్కమ్ అంటే ఏంటిది ఇక్కడ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ ఇన్కమ్, ఇందులో ఏ టైప్ అయినా కావచ్చు, ఈవెన్ మిక్స్డ్ టైప్ కూడా కావచ్చు. ఇవన్నిటి మనం వీల్ యాడ్ టు ద జీడిపి. అలా జీడిపికి యాడ్ చేసిన వచ్చిన దాన్ని జిఎన్పి అంటాం. రైట్. సో వీటి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటిది ఇక్కడ చూద్దాం మనం. సో జిఎన్పి అంటే ఏమనుకున్నాము, జీడిపికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ని యాడ్ చేయాలనుకుంటున్నాం. సో ఈ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అనేది నెగిటివ్ అంటే ఏంటిది, లెటర్స్ సే ఇక్కడ ఇది ఇన్స్టెడ్ ఆఫ్ పాజిటివ్ వాల్యూ ఇట్ హ్యాస్ సమ్ -5 or 10 అనుకుందాం. ఈ -5ని జీడిపిలోకి వెళ్ళి తీస్తున్నాం అన్నట్టే కదా మనం. సో జీడిపిలోకి వెళ్ళి -5 తీసేస్తే ఏమవుతుంది, మనకు జిఎన్పి గ్రేటర్ అవుతుందా, జీడిపి అంటే జిఎన్పి గ్రేటర్ అవుతుంది. ఇది జీడిపి ఇక్కడ ఈక్వల్ చూస్తే జీడిపిలోకి వెళ్ళి -5 చూస్తున్నాం మనం. ఫైన్ చేయడం వల్ల ఏమవుతుంది, జీడిపి గ్రేటర్ అయిపోతుంది, అంటే జిఎన్పి గ్రేటర్ అవుతుంది. జిఎన్పి వాల్యూ అనేది ఎక్కువ అవుతుంది. ఎప్పుడు అది నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అనేది నెగిటివ్ అయిందంటే దాన్ని జీడిపిలోకి వెళ్ళి తీసేయాలి. కాబట్టి జిఎన్పి అనేది ఆబ్వియస్గా హయ్యర్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్, సో ఇది ఎప్పుడు జరుగుతుంది, జిఎన్పి రెండు ఈక్వల్ ఎప్పుడు అవుతాయంటే ఈ పారామీటర్ అనేది 0 అవ్వాలి. ఇది 0 అయినప్పుడు జిఎన్పి రెండు ఈక్వల్ అవుతాయి, అంతే కదా. సో ఇది 0 అంటే దీనికి జీడిపికి యాడ్ అవుతలేదు, సబ్ట్రాక్ట్ అవుతలేదు. కాబట్టి దట్స్ ద రీజన్ ఎన్ఎఫ్ఏ 0 అయినప్పుడు వీ హ్యావ్ జీడిపి అండ్ జిఎన్పి ఈక్వల్ అవుతాయి. రైట్. సో నెక్స్ట్, జిఎన్పి ఎప్పుడు లెస్సర్ అవుతుంది, జిఎన్పి లెస్ దాన్ జీడిపి ఎప్పుడు అవుతుంది అంటే వెన్ ఇట్ ఈస్ యాజ్ పాజిటివ్, ఎక్కువ వాల్యూ ఉంది అనుకో. సో జనరల్గా ఇది చాలా ఎక్కువ వాల్యూ ఉన్నప్పుడు లెటర్స్ సే ఇది 200 పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి, రిసిప్ట్స్ తక్కువ ఉన్నాయి అనుకుందాం, ఒక 100 ఉంది అనుకుందాం, ఇది పాజిటివ్ అయిపోయింది. సో రిసిప్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి జీడిపి కంటే ఇంకెక్కువ వస్తుంది కాబట్టి యూజువల్గా జిఎన్పి లెస్ దాన్ జీడిపి అవుతుంది. ఓకే, రైట్. సో దట్ ఈస్ అబౌట్. నెక్స్ట్ we'll move to the other topics related to national income. So let's see here. ఫైనల్గా నేషనల్ ఇన్కమ్ ఎలా వస్తుందో వీటి ద్వారా వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, జీడిపి నుండి డిప్రిషియేషన్ తీసేస్తే, డిప్రిషియేషన్ ఏమంటాం అంటే మనం తరుగుదల అంటాం. ఓకే, తరుగుదలను తీసేస్తే వచ్చేదాన్ని నెట్ అంటాం, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకే, ఎన్డిపి అంటాం. ఎన్డిపి అంటే ఏంటిది, జీడిపి నుండి డిప్రిషియేషన్ తీసేయడం వల్ల వచ్చిన దాన్ని నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. నెక్స్ట్, ఈ జీడిపికి ఇప్పుడే చూసినాం, జీడిపికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని యాడ్ చేస్తే వచ్చింది ఏంటిది అనుకున్నాము, ఏంటిది అది, ఇట్ ఈస్ జిఎన్పి. జస్ట్ నౌ వీ హ్యావ్ సీన్ ఇన్ ద ప్రీవియస్ స్లైడ్. ఓకే, జిఎన్పి అంటే ఏంటిది, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఆర్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్, రెండు ఒకటే మీనింగ్. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఆర్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్. సో అది ఎలా వస్తుందని చెప్పినాను, ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల జీడిపికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని యాడ్ చేస్తే వచ్చిన దాన్ని గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఆర్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటాం. సో ఈ గ్రాస్లోకి వెళ్ళి అగైన్ వెన్ ఎవర్ యూ ఇక్కడ కూడా గ్రాస్లోకి వెళ్ళి డిప్రిషియేషన్ తీసేస్తే నెట్ వస్తుంది, ఈ గ్రాస్లోకి వెళ్ళి డిప్రిషియేషన్ తీసేస్తే ఇక్కడ కూడా నెట్ వస్తుంది. నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఆర్ నెట్ నేషనల్ ఇన్కమ్. సో ఆఫ్టర్ రిమూవింగ్ ది డిప్రిషియేషన్ అంటే తరుగుదలను తీసేసిన తర్వాత వచ్చిన దాన్ని మనం ఫైనల్గా నేషనల్ ఇన్కమ్ అంటాం. ఇక్కడ వచ్చింది మన డెఫినేషన్ ఫైనల్ది. ఓకే, సో నేషనల్ ఇన్కమ్ ఎలా వస్తుంది, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఆర్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ నుండి డిప్రిషియేషన్ తీసేయడం తర్వాత వి గాట్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఆర్ నెట్ నేషనల్ ఇన్కమ్ ఆర్ నేషనల్ ఇన్కమ్ అంటాం దీన్ని. ఓకే, నో సో ఈ నేషనల్ ఇన్కమ్ని కనుక మనము పాపులేషన్తో డివైడ్ చేసినాం అనుకోండి, అంటే నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్ చేసినాం అనుకోండి, వచ్చేదాన్ని మనం ఏమంటామంటే పర్ క్యాపిటా ఇన్కమ్. అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటంటే మొత్తము దేశ జాతీయ ఆదాయంలోకి వెళ్ళి ఒక్కొక్క ఇండివిజువల్కి ఎంత ఆదాయం వస్తుంది అంటే టోటల్ ఆదాయాన్ని పాపులేషన్ డివైడ్ చేస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం. ఓకే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఒక్కొక్క ఇండివిజువల్కు ఎంత ఆదాయం వస్తుంది అని చెప్పడానికి పీసీఐ అంటాం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు. రైట్. సో ఇది సమ్ రిలేటెడ్ టాపిక్స్ టు దిస్.
సో ఫ్యాక్టర్ కాస్ట్ అంటే, సో మనం చూసాము ఫ్యాక్టర్స్ ఆఫ్, ఇది ఏంటిది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, అది ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటాం బేసికల్గా. ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఇప్పుడే చూసినాం మనం. ల్యాండ్కి వేజెస్, లేబర్కి రెంట్, లేబర్కి వేజెస్, ల్యాండ్కి రెంట్, క్యాపిటల్కి ఇంట్రెస్ట్, ఎంటర్ప్రినర్షిప్, ప్రాఫిట్ వస్తుందని ఇప్పుడే చూసాం మనం, రైట్. సో లెట్ us assume దిస్ ఇస్ ఈ యొక్క దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి లెట్ us say ఫ్యాక్టర్ కాస్ట్ అనేది లెట్ us say 5 lakhs అనుకుందాం. సో ఈ 5 lakhsకి మనం ఏం చేస్తున్నాం అంటే ట్యాక్సెస్ లెట్ us say 30,000 రూపీస్ పర్ ప్రోడక్ట్ యాడ్ చేస్తున్నాం అనుకుందాం. మనకు గవర్నమెంట్ నుండి ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి ఒక 10,000 సబ్సిడీస్ కూడా వస్తున్నాయి అనుకుందాం ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన. సో ఇప్పుడు దీని మార్కెట్ వాల్యూ ఏమవుతుందంటే ఈ ఫ్యాక్టర్ కాస్ట్కు ఈ ట్యాక్సెస్ను యాడ్ చేసి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే టోటల్ 5,20,000 వస్తుంది. ఓకే, 5 lakhs plus 30 minus 10, that is 20. So this is called market price versus factor cost, right. ఫ్యాక్టర్ కాస్ట్ని ఏమనుకుంటున్నాం, కారక ధర అంటాం దీన్ని. సో ఇది దీని ఫార్ములాలో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఫ్యాక్టర్ కాస్ట్ని అంటే మార్కెట్ ప్రైస్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ IND మైనస్ సబ్సిడీస్. ఓకే, మార్కెట్ ప్రైస్కి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని యాడ్ చేయాలి, సబ్సిడీస్ని సబ్ట్రాక్ట్ చేయాలి, వచ్చిన దాన్ని ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. ఓకే, సో అదర్వైజ్ మార్కెట్ ప్రైస్ కావాలనుకో అది ఎలా వస్తుంది మార్కెట్ ప్రైస్, ఈ రెండు అటు వెళ్ళిపోతాయి. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని సబ్ట్రాక్ట్ చేయాలి, సబ్సిడీస్ని యాడ్ చేసుకోవాలి ఫ్యాక్టర్ కాస్ట్కి. సో ఈ రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి ఇక్కడ ఫ్యాక్టర్ కాస్ట్ మార్కెట్ ప్రైస్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ను సబ్సిడీ ఈక్వల్ అయినప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి. సో ఇది గ్రేటర్ ఎప్పుడు అవుతుంది, ఫ్యాక్టర్ కాస్ట్ ఎప్పుడు గ్రేటర్ దాన్ మార్కెట్ ప్రైస్ అవుతుందంటే ఇది IDT ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లెస్ దాన్ ది సబ్సిడీ ఉన్నప్పుడు, రైట్. సో వెన్ ఇట్ కమ్స్ టు దిస్ అంటే ఫ్యాక్టర్ కాస్ట్ అనేది మార్కెట్ ప్రైస్ కంటే ఎప్పుడు తక్కువ ఉంటుందంటే దిస్ ఈస్ వెన్ వీ హ్యావ్ సిచ్యువేషన్ లైక్ దిస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గ్రేటర్ దాన్ ది సబ్సిడీస్ ఉన్నప్పుడు యూజువల్గా ఫ్యాక్టర్ కాస్ట్ లెస్ దాన్ ది మార్కెట్, రైట్. Yeah, so thank you for your patience, for your interest. So because with your support only I could able to move forward. So I request you, every one of you, please like, share and subscribe to my YouTube channel. Thank you.